లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారిని బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్ ములాఖతయ్యారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అహంకారం విడిచి అరెస్టు చేసినోళ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులను కన్నీళ్లు పెట్టించినోళ్లు ఎవరూ బాగుపడలేదని విమర్శించారు. నమ్మి గెలిపిస్తే జైల్లో పెడతారా అంటూ నిలదీశారు. ఫార్మాపై సీఎంకు ఎందుకంత పంతమని ఎంపీ నిలదీశారు. సీఎం అసలు కొడంగల్ వాసి కాదు, వలస వచ్చారని, అందుకే వారి బాధలు తెలియడం లేదని అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఆ రోజు 12వ తేదీ నాడు జిల్లా కలెక్టర్ మరి ఇతర అధికారులతో కలిసి అక్కడికి పబ్లిక్ హియరింగ్ పోయినప్పుడు సందర్భంగా, కానీ అక్కడికి ఎవరు కూడా పబ్లిక్ హియరింగ్ చెప్పుకోవడానికి కానీ వినడానికి కానీ అక్కడికి ఎవరు రాలేదు. రైతులందరూ అక్కడ రావడానికి మరి బహిష్కరించి వారి గ్రామంలోని అందరూ లగచర్ల గ్రామంలో, అన్ని గ్రామాల వాళ్ళు లగచర్ల గ్రామంలో పోకూడదని బహిష్కరించి గ్రామంలోనే ఉన్నారు. ఎవరైతే ఆ రోజు అరెస్ట్ చేసిండ్రో తీసుకొచ్చిన వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంతా వదిలేసిండ్రు. వాస్తవంగా ఆ రోజు ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ లో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు ఆ రోజు జరిగినటువంటి ఆ లడలో. కానీ దాంట్లో